ఎవరికైనా బాత్రూమ్ అనేది ఇంట్లో ఓ భాగం మాత్రమే. కానీ ఈయనకు మాత్రం ఇల్లే ఓ బాత్రూమ్. బాత్రూమే తన ప్రపంచం. బాత్రూంలోనే పుట్టాడు, బాత్రూంతోనే పెరిగాడు. ఆ బాత్రూమే ఓ మ్యూజియం అయింది. ఆ మ్యూజియం గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద సెషన్. స్క్రీన్ పై మనం చూస్తున్నది మిస్టర్ టాయిలెట్ హౌస్ మ్యూజియం. దీనినే టాయిలెట్ షేప్డ్ హౌస్ అని కూడా అంటారు. ఎందుకంటే దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే టాయిలెట్ బౌల్ షేప్లో ఉంటుంది. ఈ మ్యూజియం చాలా అందంగా ఉంటుంది. మ్యూజియంలో ఎన్నో విచిత్రమైన స్టాట్యూస్ ఉంటాయి. ప్రపంచం మొత్తానికి టాయిలెట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఈ మ్యూజియంని నిర్మించారు. రెస్ట్ రూమ్ కల్చర్ అంటే ఏంటి, మన పూర్వీకుల నుండి ఎప్పటి వరకు ఎటువంటి టాయిలెట్స్ని యూజ్ చేశారు వంటి విషయాలు ఈ మ్యూజియంలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. మ్యూజియంలో ఉండే వింతైన బొమ్మలు, పెయింటింగ్స్, ఆర్టిఫాక్ట్స్, గార్డెన్స్ అన్నీ కూడా టూరిస్టులకు చాలా నాలెడ్జ్ని ఇస్తాయి. అదేవిధంగా అవన్నీ ఎంతో విచిత్రంగా, ఫన్నీగా కూడా ఉంటాయి. ఈ మ్యూజియంకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ఫోజ్ని ఇవ్వకుండా అయితే టూర్ని కంప్లీట్ చేయలేరు. ఈ మ్యూజియంలో ఏం ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే ముందు దాని యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఈయన పేరు మిస్టర్ సిమ్ జే-డక్. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూంలో పుట్టారంట. అక్కడ మొదలైంది స్టోరీ. అప్పటి నుంచి అతని జీవితం మొత్తం బాత్రూమ్స్ చుట్టూనే తిరిగింది. ఫ్రెండ్స్ అందరూ కూడా మిస్టర్ టాయిలెట్ అని పిలిచేవారు. ఈయన సౌత్ కొరియాలో ఉన్న సువాన్ అనే సిటీకి మేయర్గా కొన్నాళ్ళు పనిచేశారు. అందరినీ కూడా టాయిలెట్స్ యూజ్ చేయమని ఎంకరేజ్ చేసేవారు. 2002లో వరల్డ్ కప్ కాంపిటీషన్ సౌత్ కొరియాలో జరిగాయి. ఆ వరల్డ్ కప్ కాంపిటీషన్స్ కంటే ముందే ఆ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ని ఇంప్రూవ్ చేయాలి అనుకున్నారు. అందుకే మిస్టర్ టాయిలెట్ గారు బ్యూటిఫుల్ పబ్లిక్ టాయిలెట్స్ అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సువాన్ సిటీలో 700కు పైగా పబ్లిక్ టాయిలెట్స్ని నిర్మించారు. ఈ విధంగా సువాన్ సిటీని పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో ద బెస్ట్ అనే విధంగా మార్చారు. అదే విధంగా అతని ఐడియాస్ని ప్రపంచం మొత్తం తెలియజేయాలి అనుకున్నారు. అందుకే వరల్డ్ టాయిలెట్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించారు. 2007వ సంవత్సరంలో తన ఇంటిని ఓ టాయిలెట్ బౌల్ షేప్లో ఉండే విధంగా నిర్మించుకున్నారు. అయితే 2009లో అతను మరణించారు. అప్పటి వరకు కూడా అతను ఈ ఇంట్లోనే నివసించేవారు. ఆ తరువాత అతని ఇంటిని వారి కుటుంబ సభ్యులు సువాన్ సిటీకి డొనేట్ చేశారు. జూలై 14, 2012న మిస్టర్ టాయిలెట్ గారి ఇంటిని ఓ మ్యూజియంగా మార్చారు. సో ఈ విధంగా మిస్టర్ టాయిలెట్ హౌస్ మ్యూజియం మన ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయింది. అయితే ఈ మ్యూజియంలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ కూడా ఈ మ్యూజియం యొక్క కాంపౌండ్ వాల్ దగ్గర నుండి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాంపౌండ్ వాల్ మొత్తం పూప్ డయాగ్రామ్స్ తో నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా వాల్ మొత్తం కలర్ఫుల్ డయాగ్రామ్స్ తో నిండి ఉంటుంది. ఇక మిస్టర్ టాయిలెట్ మ్యూజియం దగ్గర ఉన్న గార్డెన్ లోకి ఎంటర్ అయితే ఎన్నో విచిత్రమైన స్టాట్యూస్ కనిపిస్తాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు టాయిలెట్ కల్చర్ ఎలా ఉండేది అనే విషయాల్ని తెలియజేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాయిలెట్ రూమ్ ని చూడండి. దీనిని టాంగ్షీ టాయిలెట్స్ అంటారు. ఓల్డ్ జేజూస్ అనే ఐలాండ్ లో ఉన్న ప్రజలు ఇటువంటి టాయిలెట్స్ ని యూజ్ చేసేవారట. రూమ్ అంతా కూడా రాయితో నిర్మించబడి ఉంటుంది. ఈ టాయిలెట్స్ ని ఎకనామికల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజలు ఇటువంటి టాయిలెట్స్ లో డిఫికేట్ చేయడం వల్ల ఆ ఫీకల్ మ్యాటర్ అనేది పందులకు ఆహారంగా మారేది. అందుకే వీటిని ఎకనామికల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ అని అంటారు. మిస్టర్ టాయిలెట్ హౌస్ మ్యూజియంలో ఉన్న ఈ గార్డెన్లో బాగ్జే, గారియో, సిల్లర్, జోసియన్ వంటి రాజవంశాలకు చెందిన టాయిలెట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. జోసియన్ రాజవంశంలో అయితే ఇటువంటి పబ్లిక్ బాత్రూమ్స్ని యూజ్ చేసేవారట. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొందరు రాజవంశీయులు యూజ్ చేసిన బాత్రూమ్స్ యొక్క స్టాట్యూస్ ఇవి. ఈ స్టాట్యూస్ అన్నీ కూడా ఉమెన్ టాయిలెట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అదేవిధంగా ఈ స్టాట్యూస్ అయితే మెన్స్ టాయిలెట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇవన్నీ కూడా చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి. అందుకే వీటిని హ్యూమరస్ క్రియేటివిటీగా చెప్పుకుంటారు. మిస్టర్ టాయిలెట్ హౌస్ మ్యూజియంలో ప్రతి విషయాన్ని కూడా టాయిలెట్ కల్చర్కి రిలేట్ చేసి చూపిస్తారు. అందులో ముఖ్యంగా వాటర్ ట్యాప్స్. ఈ స్టాట్యూస్ని చూడండి. ఇది యాక్చువల్గా ఒక వాటర్ ట్యాప్. ఈ విధంగా చాలా విచిత్రమైన స్టాట్యూస్ రూపంలో ఉంటాయి. మ్యూజియంలోన వరల్డ్ టాయిలెట్ అసోసియేషన్ గురించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. అసోసియేషన్కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. అదే విధంగా వివిధ దేశాలకు సంబంధించిన టాయిలెట్ సింబల్స్ని కూడా అక్కడ చూపిస్తారు. ప్రతి దేశానికి కూడా టాయిలెట్స్కి సంబంధించి ఒకేలాంటి సింబల్స్ని యూజ్ చేయరు. అందుకే ఏ దేశంలో ఎటువంటి సింబల్స్ని యూజ్ చేస్తారు అనే విషయాల్ని మిస్టర్ టాయిలెట్ హౌస్ మ్యూజియంలో ఎగ్జిబిట్ చేస్తారు. మ్యూజియం దగ్గర ఉన్న పూల మొక్కల్ని చాలా విచిత్రంగా టాయిలెట్ బౌల్స్లో పెంచుతారు. ఇలా ఎన్నో రకాల పూల మొక్కల్ని మరియు ఇతర మొక్కల్ని టాయిలెట్ బౌల్స్లోనే పెంచుతారు. అది మాత్రమే కాకుండా రంగురంగుల డిజైన్స్తో చేసిన టాయిలెట్ బౌల్స్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది చూడండి. దీనిని బనానా జ్యూస్ టాయిలెట్ బౌల్ అంటారు. మొత్తం బనానా డిజైన్స్తోనే తయారు చేశారు. స్క్రీన్ పై మనం చూస్తున్న ఈ ఫోటో మిస్టర్ టాయిలెట్ గారి ఆటోగ్రాఫ్.
మిస్టర్ టాయిలెట్ మ్యూజియంలో 2 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే టాయిలెట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాయిలెట్ కల్చర్ మూవ్మెంట్ గురించి కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని డిస్ప్లేస్, డాక్యుమెంట్స్, టాయిలెట్ రిలేటెడ్ మెటీరియల్స్ వంటివి ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్ విషయానికి వస్తే మిస్టర్ టాయిలెట్ గారికి సంబంధించిన జ్ఞాపకాలు, అతని ఫొటోస్, ఆర్టిఫాక్ట్స్ వంటివి ఉంటాయి. అయితే ఈ టాయిలెట్ మ్యూజియంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం దాగి ఉంది. అదే మిస్టర్ టాయిలెట్ గారి బాత్రూమ్. ఈ బాత్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో ఉంటుంది. మిస్టర్ టాయిలెట్ గారు అతని బాత్రూమ్ని పూల మొక్కలతో ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. బాత్రూమ్ విండో అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది. అలా అని ఆ రూమ్కి ప్రైవసీ ఉండదు అనుకోవద్దు. ఒక స్విచ్ నొక్కగానే ఆ విండో గ్లాస్ ఈ విధంగా మారిపోతుంది. ఇక ఈ స్టాట్యూ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. చిన్నపిల్లలకైతే ప్లే జోన్లా ఉంటుంది. ఈ స్టాట్యూనే జెయింట్ గోల్డెన్ పూ అంటారు. ఇది మ్యూజియం పక్కనే ఉంది. ఈ జెయింట్ గోల్డెన్ పూ స్టాట్యూకి మ్యూజియంలో మంచి క్రేజ్ కూడా ఉంది. అందుకే నైట్ టైం అయితే ఈ విధంగా డెకరేట్ చేస్తారు కూడా. ఈ స్టాట్యూ అయితే కొంచెం తేడాగా ఉంది కదా. దీనిని రోప్ ఎగ్జిబిట్ అంటారు. ఈ రోప్ ఎగ్జిబిట్ దగ్గర ఈ ఫోర్స్ చాలా ఫేమస్. ఇక ఈ స్టాట్యూ విషయానికి వస్తే దీనిని స్టెప్ ఇంటూ పూ అంటారు. మిస్టర్ టాయిలెట్ గారి గుర్తుగా ఈ మ్యూజియం యొక్క ఎంట్రన్స్ దగ్గర అతని స్టాట్యూ ఒకటి ఉంది. దానిపై అతని ఒరిజినల్ నేమ్ సిమ్ జే-డక్ అని రాసి ఉంటుంది. టాయిలెట్ రూమ్స్లో చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసమే ఈ స్టాట్యూ. ఇలా మ్యూజియం గార్డెన్లో చాలా స్టాట్యూస్ ఉంటాయి. ఈ మ్యూజియంకి ఎంట్రన్స్ ఫీజ్ అంటూ ఏం ఉండదు. మిస్టర్ టాయిలెట్ గారి ఆశయాల్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంని విజిట్ చేసిన వారందరూ కూడా టాయిలెట్ కల్చర్ గురించి ఎన్నో విషయాల్ని నేర్చుకుంటారు. అదేవిధంగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతారు. టాయిలెట్ కల్చర్ గురించి అందరికీ తెలియాలి. ఇందులో సిగ్గుపడడానికి అంటూ ఏం లేదు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ కల్చర్ గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మిస్టర్ టాయిలెట్ గారి గుర్తుగా ఈ మ్యూజియంని నడిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శ్రావణి అనిల్ ఛానల్.